నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అంటే భాగవతాన్ని రచించింది పోతన అని చెప్పారు. పోతన గారికి ఇప్పుడు శిష్యులు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు కూడా ఏమైనా స్కందాలు రచించారా? మంచి ప్రశ్న అమ్మా. వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పద్య విగనుడు రసిక భావవిధులు అని ఒక పద్యం ఉంది. అంటే భాగవత రసాస్వాదనను ఆస్వాదించాలి మనం. భాగవతం అనేటువంటిది ఒక చెట్టు, ఆ చెట్టుకు ఫలము భాగవతము. ఆ భాగవతము వేద విజ్ఞానంతో కలిసి ఉన్నటువంటి ఫలం అది. దాన్ని ఆస్వాదించాలి, ఆస్వాదించడం చెయ్యండి అని పోతన గారు చెప్పిన మాట. ఒక నచ్చిన ఫలాన్ని మనం తింటూ ఎంత ఆస్వాదిస్తామో భాగవతం గురించి కూడా అంత వివరించారు. అది వేదకల్పం అనేటువంటి కల్పవృక్షం నుంచి వచ్చింది ఇవన్నీ చెప్పాడు. అయితే దీన్ని ఇతర భాషల్లోకి అనువదించారు చాలా మంది. తెలుగులో బమ్మెర పోతన అనువదించాడు అని చెప్తున్నాము. మనకు తెలుగులో మహాభారతాన్ని అనువదించినటువంటి కవిత్రయం తెలుసు. నన్నయ్య భట్టు, తిక్కన, సోమయాజి, ఎర్రాప్రగడ అని వాళ్ళను కవిత్రయము అంటాం. దానికి వాళ్ళు కాలాలు వేరైనా భారతాన్ని వివిధ కాలాల్లో, నన్నయ్య కాలం నుంచి దాదాపు 150 సంవత్సరాల తర్వాత తిక్కన గారి తర్వాత 150 సంవత్సరాల తర్వాత ఎర్రన, కారణాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. భాగవతం దగ్గరికి వచ్చేసరికి పోతన శిష్యులే దాంట్లో ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యం లాగా, డెమోక్రట్ లాగా, తానొక్కడే కాదు ఈ ఫలరసాస్వాదన మనకు అందించాలి కదా ఆ ఫలం. కాబట్టి ఆ ఫలం అందించడంలో వాళ్లను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు పోతన గారు భాగవత అనువాదం కొరకు. వాళ్ళు కూడా పోతన స్థాయిలో అనువదించారు. ఇది పోతనది కాదు అంటే ఎవరు నమ్మరు. అయితే ప్రత్యేకంగా వాళ్ళు రాసినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్లే చెప్పుకున్నారు. ఇప్పుడు మహాభారతంలో తిక్కన తెలుసు, నన్నయ్య తెలుసు. ఎర్రాప్రగడ తన పేరు చెప్పుకోలేదు, నన్నయ్య రాసినట్టే రాశాడు. కాకపోతే ఆయన ఎక్కడో ఒక చోట తద్రచనయక ఆరణ్య పర్వమును శేషమును పూరించునన్నాడు కాబట్టి ఆయన రాశాడని తర్వాత తెలిసింది. కానీ మనము దాంట్లో ఒక విచిత్రం ఏమిటంటే నన్నయ్య శైలి వేరు, తిక్కన శైలి వేరు. ఈయన నన్నయ్య శైలిలాగా ప్రారంభించి తిక్కన శైలిలో కలిపేశాడు. చాలా ప్రతిభ ఉండాలి, ఇంకొకళ్ళలాగా రాయడం అనేది చాలా కష్టం. ఎవరి శైలి వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఏమి అంటే భాగవతంలో బొప్పరాజు గంగన, ఏల్చూరి సింగన అని ఇద్దరు ఉన్నారు ఆయన శిష్యులు. వాళ్ళిద్దరికీ కొంత భాగస్వామ్యం కల్పించారు. ఇది ఒక పుణ్యకార్యం అనుకున్నాడు ఆయన. కాబట్టి ఈ పుణ్యకార్యాన్ని తన శిష్యులకు కూడా ఇస్తే బాగుంటుంది అనుకుని, అంటే అదేమో భిన్న కాలాల్లో వచ్చింది, ఇది ఒకటే కాలంలో. ఆయన శిష్యులు అంటే ఆయన సమకాలీనులై ఉంటారు.